రా బావా, రా కూర్చో. ఏంటలుడు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావు? నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి బావా. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ గురించి కాదు బావా, మీకు చేసే ఏంటి అదేనేంటి? అదే బావా. దాందేముందిరా? అదే ఆ కిటికీ ఏంటో నాకు అర్థం కావట్లేదు బావా. విషయం ఏంటో చెప్పు. మొన్న ఒక అమ్మాయిని రూమ్కి రమ్మని వచ్చి వెళ్ళిపోయింది. ముందు క్యాసెట్ కాదురా, క్యాష్ చూపించారు. ఎలా బావా? క్యాష్ చూపించడం ఎలా అంటావేంట్రా? క్యాష్ కొడితే ఎవరైనా పడిపోతారు. ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఆ క్యాసెట్ లైవ్. ఒక రాత్రి కొంగుచాటి కృష్ణుడు అయ్యావనుకో, ప్రతి రాత్రి చిలకపచ్చ కాపురం అయిపోతుంది. అప్పుడే నువ్వు మొగరాడి అనిపించుకుంటావు. అమ్మ నా అక్క మగుడు, నువ్వు సామాన్యుడు కాదు. అదిరా మ్యాటరు. నువ్వు మాత్రం నా అక్క మగుడు అనిపించుకున్నావు బావో. ఇంతకీ ఆ అమ్మాయి ఏమంది? వస్తానంది బావా, నువ్వు ఒకసారి మాట్లాడితే. మేం పల్లెటూరులో రోయ్, మాట్లాడితే మాటలతో ఉండదు. తర్వాత నీ ఇష్టం. నువ్వు నాకు అన్యాయం చేయలే బావా. అలాగని ఇద్దరం ఒక దగ్గర ఉంటే బాగుండదు కదరా. నువ్వేమో ట్యాకిల్ చేస్తున్నావు కదరా, నీ పాటలేవో నువ్వు పాడు. ఒక కిటుకు చెప్పు బావా, అవ్వాలి కదా. ఒక్క నిమిషం బావా, ఫోన్. మాట్లాడు. హలో, ఏం డార్లింగ్, ఎక్కడున్నావు? వస్తున్నావా? రారా, ఇక్కడే ఉన్నా, వచ్చేయి, నా క్యాబిన్కి వచ్చేయి. ఇక్కడ నుంచి బయటకు వెళ్దాం మనం. వచ్చేస్తున్నావు కదా, వచ్చేయి బయటికి వెళ్దాం. సరే ఉంటా మరి. ఎవర్రాది? అదే నా ఫ్రెండ్ బావా. రేయ్, ఇలా మాట్లాడితే వర్కౌట్ కాదురా. మరి ఏం చేయమంటావు బావా? వచ్చినప్పుడు క్యాష్ కొట్టి వర్కౌట్ చేయాలి. అవును బావా, నువ్వు వచ్చి 2 రోజులైందిగా, నా దగ్గరికి రాలేదే. చిన్న పర్సనల్ పని పడి ఇక్కడే. మరి పక్కనే ఒక ఏదో వర్కౌట్ అయింది లేరా, అలా అలా. అదేదో నాకు చెప్పొచ్చుగా, నేను వర్కౌట్ చేసుకుంటాను. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదరా, నన్ను ఫాలో అయిపో. ప్రాక్టికల్గా చేసి చూపిస్తారేంట్రా? ఏ రోజుల్లో ఉన్నారా మీరు? సరే బాబా, ఒక్క నిమిషం, ఫోన్ చేసిన అమ్మాయి వస్తుంది. ఏంటి నన్ను వెళ్ళమంటావేంటి? లేదు బాబా, పక్కన కూర్చో, వచ్చినాక పరిచయం చేస్తాను, సరేనా? సరేరా, అలాగే. జాగ్రత్తగా డీల్ చేసుకోరా. హాయ్ రఘు. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. పక్కనే ఉన్నావు, ఇటు పిలవగానే వచ్చావు. ఎలా పిలుస్తావుగా, అందుకే. బా, మామూలుగా లేవుగా. అవును, మీ భాష క్యాసెట్లు ముందేసుకుని కూర్చున్నావు. అది ఇందులో కాన్సెప్ట్ ఉంది. క్యాసెట్ లో కాన్సెప్ట్ ఏంట్రా? ఉంది, కేక చూపిస్తా నాకు ఇప్పుడే. ఏది ఇప్పుడు చూడు, కాన్సెప్ట్ నీకు అర్థమయ్యేలా చెప్తా. క్యాసెట్ లో కాన్సెప్ట్ ఏంట్రా నీ బొందా? ఇప్పుడు చూడు. అవును, ఒక నిమిషం ఆగు. డివిడీలు, సీడీలు, పెన్ డ్రైవ్లు వచ్చిన ఈ రోజుల్లో ఈ విహెచ్ఎస్ క్యాసెట్లు ఏంట్రా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, ఒకసారి చదువు. రాత్రి మగరాయుడు, కొంగుచాటి కృష్ణుడు, చిలకపచ్చ కాపురం. అంటే వీళ్ళంతా నీ ఫ్యాన్స్? నీకు ఇందులో కాన్సెప్ట్ కనపట్లేదా? నీ బొంద, అందులో కాన్సెప్ట్ ఏముంది? ఒక్క నిమిషం. రాత్రి చిలకపచ్చ కాపురం, కొంగుచాటి కృష్ణుడు, మగరాయుడు. రాత్రి చిలకపచ్చ కాపురం ఏంట్రా? ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు. చూశాను, ఏముంది? రాత్రి కొంగుచాటి కృష్ణుడు, చిలకపచ్చ కాపురం, మగరాయుడు. అంటే రాత్రికి కొంగుచాటి కృష్ణుడిగా వెళ్తే ప్రతి రాత్రి చిలకపచ్చ కాపురం అవుతుంది. అప్పుడు నువ్వు మగరాడే అనిపించుకుంటావు. దానికోసం ఇంత అవసరమా? నీలో చాలా ఇష్టం. ప్రతిదీ ఎవడొకటి చెప్పాలి. నీలో చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. అవునరా, ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? అది నాకు అదే అర్థం కావట్లేదు.
అర్థం కానోడివి ఇంకెందుకు వ్యర్థం కదా. ఎందుకు పిలిపించావు? హాయిగా రూమ్లో రెస్ట్ తీసుకునేదాన్ని కదా. నువ్వే అక్కడికి రావచ్చు కదా. నేను రూమ్కి వచ్చే ముందు ఇక్కడ ఒక్కసారి ప్రాక్టికల్గా చూసి అబ్బచ్చా, ఈ VHSలు ఎక్కడ తెచ్చావురా? ఈ క్యాసెట్లు తెచ్చుకోవచ్చు కదా. అయినా ఈ క్యాసెట్లు చూసి నువ్వు రూమ్కి వచ్చి ఏం చేస్తావు? అంటే ఆ క్యాసెట్లు కూడా ఉన్నాయి. సరే మరి నువ్వు ఆ క్యాసెట్లతోనే అడ్జస్ట్ అవ్వు, నేను వెళ్తున్నా. కాదు, కూర్చో. ఈయన ఇప్పుడు నీకు పరిచయం చేస్తా. ఎవరది? అక్క మొగుడు రాజశేఖర్నా? అవును. అక్క మొగుడునా? ఆయన నువ్వు పరిచయం చేయడం ఏంటి అందరికి? కాదు, మా అక్క మొగుడిని. మీ అక్క మొగుడా? నువ్వు పిలిపించి మీ అక్క మొగుడిని పరిచయం చేస్తానంటావేంటి? రేయ్, ఆయన నాకు అన్నవుతాడ్రా. కొంచెం ఎక్స్పీరియన్స్ కోసం ముందుగా మా బావ నీకు పరిచయం చేద్దామని. ఒకవేళ మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోపోతే బావ హెల్ప్ చేస్తాడని. బావే అన్ని దగ్గరుండి చూసుకుంటాడు. ప్రతి ఒక్కటి చూసు. సరే పిలిపించు. ఒక నిమిషం బావా, ఫోన్ చేసి పిలిపిస్తా. అక్క మొగుడు రాజశేఖర్, సుహాసిని, ఈడుతో నాకు పెళ్లి. బావా, నా క్యాబిన్కి వచ్చే బావా. విజయశాంతి, చిలక పచ్చ కాపురం. ఈ కాన్సెప్ట్ ఎవరిదిరా? మీ బావదేనా? బావదేనా నీదా? మా బావదే. కొంగుచాటు కృష్ణుడు. అయినా ఎప్పుడు బయట మీద ఆధారపడ్డా నీ క్రియేషన్ ఏముండదా? ఏరా అబ్బాయి, ఏం చేస్తున్నావు? ఆయన ఉన్నారేంటి ఇక్కడ? ఈయన మా బావా, అక్క మొగుడు. చూసావా బావా, పెద్దలంటే గౌరవం. ఈ అమ్మాయి నేను చేసుకోబోయే అమ్మాయి. ఈ అమ్మాయిని చేసుకుంటున్నావా? ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? నేను వెళ్ళొస్తాను. అదేంటి బావా, నేను చూసి వెళ్ళిపోతుంది? రేయ్, నీకు విషయం తెలుసా? ఇది నువ్వు చేసుకోవాల్సిన అమ్మాయి కాదురా, ఇది నీకు అక్కతో సమానం. అక్క అంటే బావా నువ్వు? నిన్నంతా ఈ అమ్మాయితోనే నేను. అవునా బావా? నువ్వు నాకు కళ్ళు తెరిపించావు బావా. ఈ అమ్మాయి అలాంటిదా బావా? ఒక అమ్మాయి ఫోన్ చేసి వస్తా అంటే, నిన్ను లవ్ చేస్తుందంటే మనసు ఇచ్చే ముందు కొంచెం మనీ ఇచ్చి చూడు. మనీ తీసుకుందనుకో మనసుతో పని లేదు, మనీ తీసుకోలేదనుకో మనసు ఉన్నట్టు లెక్క. అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండు, అది హైదరాబాద్లో. అర్థమైంది కదా? జాగ్రత్తగా ఉండు. వస్తానే. దీని అమ్మ జీవితం.